రేపే గురువారం. రేపు గురువారం రోజున రాగి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పొయ్యండి. అంతే. ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహంతో మీకు డబ్బు అనేది ఖచ్చితంగా సంపాదించే సామర్థ్యం పెరుగుతుంది. అంటే మనం డబ్బు సంపాదించడానికి దైవశక్తి కూడా మనకు సహాయపడుతుంది. సహజంగా ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. అలాంటి డబ్బు చేతిలో లేకపోయినా, అలాంటి డబ్బుని సంపాదించడానికి మార్గాలు కనిపించకపోయినా సరే, ఆ డబ్బు సంపాదించాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి అవసరం. అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా, దుష్టశక్తుల చెడు ప్రభావం లేకుండా డబ్బుని ఈజీగా సంపాదించాలి అన్నా, తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదన ఉండాలి అన్నా, మనం చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయం కలగాలి అన్నా ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది అవసరం. అయితే ఆ దైవానుగ్రహం కలగాలి అంటే రేపు గురువారం రోజున రాగి చెట్టు మొదట్లో ఇది పొయ్యండి. రాగి చెట్టు అనేది పరమ పవిత్రమైనటువంటిది. అంతేకాదు, రాగి చెట్టు అనేది దైవానికి సంబంధించినటువంటిది. రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు. రాగి చెట్టు యొక్క ఆకులు, రాగి చెట్టు యొక్క గాలి, రాగి చెట్టు వేర్లు ఎన్నో ఔషధాలలో ఉపయోగిస్తారు. రాగి చెట్టు ప్రతి వీధికి ఒక్కటైనా ఉండాలి. ఎందుకంటే రాగి చెట్టు అనేది మానవులకి కావలసినంత ఆక్సిజన్ శాతాన్ని ఇస్తూ ఉంటాయి. అధికంగా ఆక్సిజన్ శాతం కూడా రాగి చెట్టు నుండే వెలువడుతుంది అని సైన్స్ నిరూపించింది. కాబట్టి వీధికి ఒక్క రాగి చెట్టునైనా పెంచుకోవాలి. రాగి చెట్టు కేవలం ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు, ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది. మనకు ఉండే చెడు గ్రహాల దోషాలను తొలగిస్తుంది. గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వాటిని కూడా సరిచేస్తుంది. గ్రహ దోషాలను, జాతక దోషాలను తొలగిస్తుంది రాగి చెట్టు. రాగి చెట్టుని పూజించటం వల్ల సంతాన యోగం కలుగుతుంది, ఉద్యోగ యోగం కలుగుతుంది, విద్యాపరంగా కూడా మేలు జరుగుతుంది. ఈ విధంగా రాగి చెట్టుని పూజించటం వల్ల శుభం జరుగుతుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇక అంతేకాదు, సాక్షాత్తు జ్యేష్ఠాదేవియే చెప్పింది. రాగి చెట్టుని ఎవరైతే గురువారం రోజుల్లో ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పూజిస్తారో అలాంటి వారి ఇంట్లోకి వెళ్ళను అని జ్యేష్ఠాదేవి వివరించింది. జ్యేష్ఠాదేవి వెళ్ళని ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. ఇక అలాంటి ఇంట్లో కష్టాలు ఉండవు. జ్యేష్ఠాదేవి లేదు అంటే దరిద్రం లేనట్లే, ఇక సంపాదన చేతి నిండా ఉన్నట్లే. కాబట్టి జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండి లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు గురువారం రోజున రాగి చెట్టు మొదట్లో ఇది పొయ్యండి. అలానే గురువారం అంటే గురుగ్రహానికి ఎంతో ఇష్టమైనటువంటిది. గురువు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందితే చాలు, జీవితంలో కష్టానికి చోటు అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే గురుగ్రహం ఏ జాతకులకు ఉంటుందో అలాంటి వారికి మట్టి పట్టినా సరే ఇక బంగారంగా మారుతుంది. గురుబలం అనేది చాలా ముఖ్యం. గురుబలం ఉన్నవారికి ఏ పనిలో అయినా ఆటంకాలు ఉండవు, అద్భుతమైన విజయం సాధిస్తారు. వెనకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి. ఊరికనే ఒక రాయి విసిరినా ఆ రాయిలో కూడా బంగారం తగులుతుంది. మీ జీవితమే మారిపోతుంది. మీ యొక్క దశ తిరుగుతుంది. మహర్జాతకుల్లా మారిపోతారు. వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉండవు. విద్య, ఉద్యోగం, రాజకీయం వంటి వాటిలో కూడా అద్భుతమైన ఘన విజయాలను సాధిస్తారు. ఇలా గురుబలం మరి పెరగాలి అంటే ప్రతి గురువారం రోజున నుదిటిన పసుపుని ధరించాలి. గురుగ్రహానికి పసుపు చాలా ఇష్టం. గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి. వీలైతే ఎవరికైనా పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. ఇంట్లో పసుపు నీటిని చల్లాలి. ఒక గాజు గ్లాసులో పసుపుని తీసుకొని అందులో నీటిని పోసి 1 రూపాయి కాయిన్ని, 1 యాలకుని వేసి కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేయాలి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఇష్టం. గురుగ్రహానికి పసుపు నీళ్ళు అంటే ఇష్టం. పచ్చకర్పూరం విష్ణుమూర్తికి ఇష్టం. యాలకులు, చిల్లర నాణం అంటే 1 రూపాయి కాయను
లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అవన్నీ కలిపి ఆ నీటిని మీ ఇంటి సింహద్వారంపై, అంటే సింహద్వారానికి ముందు వైపు ఉంటుంది కదా ద్వారం, గుమ్మం, ఆ గుమ్మం పైన చల్లండి. ఆ గుమ్మం పైన ఈ నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అలా చల్లగా మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి రాగి చెట్టు మొదట్లో పొయ్యండి. ఇలా చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంటి సింహద్వారం నుండి మంచైనా చెడైనా ఇంట్లోకి వస్తుంది. మన జీవితాన్ని మార్చుకొని, జీవితంలో నుండి కష్టాలను తొలగించుకొని, అదృష్టాన్ని పెంచుకొని ఐశ్వర్యంతో ఉండాలి అంటే మర్చిపోకుండా రేపు గురువారం రోజున ఈ విధంగా చేయండి. కర్పూర హారతి అన్న, కర్పూరంతో పరిహారాలు అన్న లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అందులోనూ పచ్చ కర్పూరంలో ఒక అద్భుతమైన సువాసన ఉంటుంది. ఆ సువాసన ధనాన్ని ఆకర్షిస్తుంది. ఆ సువాసన ఉన్నటువంటి ఇంట్లో ఏ జ్యేష్ఠాదేవి దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అంతేకాదు ఎప్పుడు కుటుంబంలో గొడవలు కలహాలు ఉండవు. దాంపత్య జీవితంలో కష్టాలు ఉండవు. అందుకే పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోవాలి. పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి కట్టిన, పూజ గదిలో పెట్టుకున్న, ఉత్తరం దిక్కున పెట్టుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. లేదా ఎర్రని వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం, 5 యాలకులను వేసి చిన్న మూటలా కట్టి ఆ మూటను మన పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టుకోవాలి. ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు కలిగి చేతి నిండా డబ్బుతో ఆరోగ్యంగా, దాంపత్య జీవితంలో కష్టాలు లేకుండా సంతోషంగా జీవించాలి అనుకునేవారు రేపు గురువారం రోజున ఇలా చేయండి. ఇలా పసుపు నీళ్లను మనం రాగి చెట్టు మొదట్లో పోసాక రాగి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలను చేసి మన మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవాలి. విష్ణుమూర్తి అలానే లక్ష్మీదేవిని నమస్కరించుకొని తలచుకొని కష్టాలు తీర్చమని వేడుకోవాలి. ఇలా ప్రతి గురువారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించలేని మార్పు అనేది మీరే గమనిస్తారు. మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున రాగి చెట్టు మొదట్లో ఏమి పొయ్యాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అయితే ఈ విధంగా పరిహారం చేయటం వల్ల సంపాదించే మార్గాలు ఖచ్చితంగా తెరుచుకుంటాయి. ఇక మీ జీవితంలో డబ్బు సమస్య అనేది రానే రాదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.